మంచిర్యాల జిల్లా భీమిని మండలం మలేడి క్రాస్ రోడ్ దగ్గర 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలానికి చెందిన పురుషోత్తం మరో 2 వ్యక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులు బైక్పై నిషేధిత విత్తనాలు తీసుకెళ్తూ పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో దహేగాం మండలం హతినిలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో మరో 227 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఒప్పుదల ప్రకారము దయగా మండల్ పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో నుంచి 2 క్వింటాల 27 కిలోల కాటన్ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. సో అవ్యూను పొద్దున దొరికినాయి 40 టోటల్ 2 క్వింటాల 74 కిలోల నకిలీ విత్తనాలను ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మార్కెట్ విలువ సుమారుగా 6,85,000 ఉంటుంది. ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణ అనే వ్యక్తులు చింతలమానేపల్లి ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లికి చెందిన వాళ్ళు. రాజన్న అనే వ్యక్తి ఇంటి దగ్గర దాసరి రాజన్నది దయగా మండల తిని. తర్వాత పురుషోత్తం అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించినటువంటి సురేష్ ద్వారా తెప్పిస్తాడు. ఈ కేసులో ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణతో పాటుగా రాజన్నను, తర్వాత ఈ పురుషోత్తం సప్లై చేసినటువంటి గుంటూరుకు సంబంధించిన సురేష్ను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం 5 నేరస్తులు. తర్వాత ఈ సందర్భంగా నేను రైతులకు మనవి చేసేది ఏంటంటే ఇట్లాంటి కాటన్ సీడ్స్ దయచేసి ఎవరు